లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాల్ నందు మంగళవారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 75 మంది రోగులకు ఉచిత రక్త పరీక్షలు, క్లినికల్ స్క్రీనింగ్, 12 మంది మహిళలకు సర్వకల్ ప్యాప్ స్మెయిర్ పరీక్షలు చేశారు. ఖమ్మం పట్టణం పరిసర ప్రాంత ప్రజలు ఈ శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద వర్గాలను ప్రజలకు తమ వంతుగా 10 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ తో కలిసి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి గెల్లా శ్రీరామ్, లయన్ డిపిసి రావు, లయన్స్ క్లబ్ సభ్యులు విశ్వేశ్వరరావు, దుర్గా నాగేశ్వరరావు, జనార్దన్ రావు, కృష్ణమూర్తి, ఆలిం, యశోద హాస్పిటల్ కాన్సర్ట్ స్పెషాలిటీ డాక్టర్ శ్రవంతి రెడ్డి, మహేష్, డాక్టర్ బేజగం, డాక్టర్ సోని, మేనేజర్ శేఖర్, స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వాళ్ళు మరియు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నుంచి ఆంకాలజీ డాక్టర్స్ని 2-3 పిలిపించి ప్రజలకి అందుబాటులో అవేర్నెస్ కలిగించడానికి క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, థ్రోట్ సమస్యలు కావచ్చు, ఇంకా కొలన్ క్యాన్సర్ కావచ్చు, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, ఇట్లా ఎన్నో రకాల క్యాన్సర్లతో చదువు సంధ్య లేని పీపుల్ చాలామంది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వరకు పోయిన తర్వాత బయటపడితే పాపం చాలామంది దాన్ని ఇబ్బందులు పడి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. థర్డ్ స్టేజ్ తర్వాత ఎక్కువగా బయటపడుతున్నాయి అలాంటి సమస్యలు. అయితే దానికి యశోద హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ బృందం అవేర్నెస్ కలిగించి మరి వాళ్ళకున్న సమస్యలు చెకప్ చేసి మంచి ప్రోగ్రాం చేశారు, కండక్ట్ చేశారు. ఈరోజు ఉచిత ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి మరియు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గారు ఆత్మీయ బంధువులు మాకు మరి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాది బాలల హక్కుల పరిరక్షణ వేదిక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఖమ్మం సిటీ మరియు సూర్యాపేట సిటీని నేను 2 టౌన్లలో గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ అన్నీ మిడ్ డే మీల్స్ని పరిరక్షిస్తూ కరప్షన్ లేకుండా నేను వర్క్ చేస్తున్నాను. 20 సంవత్సరాలుగా నాకు ఎలాంటి జీతభత్యం కానీ పిఏడిఏలు కానీ లేవండి. నేను సోషల్ వర్క్ చేస్తున్నాను, సంఘ సేవ కంప్లీట్లీ. ధన్యవాదాలు. ఈరోజు ఖమ్మంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున మరియు యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ వారి తరఫున క్యాన్సర్ వారోత్సవాల సందర్భంగా మేము ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరికీ కూడా క్యాన్సర్ నివారణ మరియు అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మాకు రిజిస్ట్రేషన్స్ సుమారు 45 మంది రిజిస్ట్రేషన్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికే 40 మంది రిజిస్ట్రేషన్ చెప్పుకున్న అందరూ కూడా రావడం జరిగింది. ఈ క్యాంపు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగించడం జరుగుతుంది. మా లయన్స్ క్లబ్, సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రజలు, సమీప జిల్లా ప్రజలందరూ కూడా ఈ క్యాంపును పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ క్యాన్సర్ వారోత్సవ సందర్భంగా అంటే చాలామంది అవగాహన లేకపోవడం వలన చిన్న చిన్న కణితులు కానీ, గొంతు దగ్గర కానీ, ఒక్కోసారి దగ్గు రావడం కానీ, రిపీటెడ్ దగ్గు రావడం కానీ, గడ్డలు, ఇటువంటి అంటే బోన్ పెయిన్ కానీ, మజిల్ పెయిన్ కానీ ఇలాంటివి రావడం జరుగుతుంటుంది. ఇటువంటి వారు అంటే ఆకలి లేనితనం కానీ, బక్క చిక్కి పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ లక్షణాలు ఉన్నట్టయితే ముందు స్క్రీనింగ్ అంటే ఇట్లాంటి అవగాహన సదస్సుకి వచ్చి స్క్రీనింగ్ చేసినట్టయితే ఎర్లీ స్టేజ్లో అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదంతో ముందుగానే మనం పసిగట్టినట్టయితే చివరి దశ కాకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన వారు కూడా ఏ విధంగా అంటే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, సర్జరీ కానీ ఏ విధంగా ఏ స్టేజ్లో చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నిపుణులైనటువంటి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ తరఫున వచ్చినటువంటి నిపుణులతో కూడా మేము ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పటికే 45 మంది మనకు ఇక్కడ రావడం జరిగింది. వీరందరికీ మేము మంచిగా అవగాహన కల్పించి ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ శ్రవంతి. నేను యశోద హాస్పిటల్లో రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ఇప్పటివరకు చూసిన పేషెంట్స్లో కొన్ని రొమ్ము క్యాన్సర్ గడ్డల్ని గుర్తించాము, కొన్ని నోటి క్యాన్సర్ గడ్డల్ని కూడా గుర్తించాము. వాళ్ళకి తగు విధమైన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్, వాళ్ళకి ఎఫర్డబిలిటీని బట్టి అవన్నీ మేము గైడ్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మనం ఇలా
ప్రోగ్రామ్ పెట్టినందుకే వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ అనేది అయ్యిందని నేను అనుకుంటున్నా. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనం ఫ్యూచర్లో చేయాలని, అవగాహన ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఎలాంటి ఇప్పుడు మన ఫ్యూచర్లో వచ్చిన వ్యాక్సినేషన్స్ కానీ స్క్రీనింగ్స్ కానీ అలాంటివి ఇంకా అవగాహన ప్రోగ్రామ్స్ ఇలా మళ్ళీ ఇంకొన్ని చేయాలి అని అనుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లయన్స్ క్లబ్ ఖమ్మం. ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మేము ఓన్లీ ఎగ్జామినేషన్స్ చేసాము. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ బాగానే ఉన్నారు. వాటిలో కొన్ని ప్యాప్స్మియర్స్, కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు, రొమ్ముగడ్డల కోసము, కొన్ని గర్భసంచి వాటి కోసం స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేస్తున్నాము. అందులో ఇంకా రిపోర్ట్స్ని బట్టి మేము ఇంకా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. ఉచితంగానే చేసినాం. ఇప్పుడు స్క్రీనింగ్ కానీ మిగతా టెస్టులు కొన్ని ఉచితంగానే సేవా కార్యక్రమంలాగానే చేస్తున్నాం. థ్యాంక్ యూ.